నమస్కారం ఎస్ ఛానల్ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ప్రకృతిని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నియంత్రణ లేకుండా అడవుల్ని నాశనం చేస్తున్నారని ధ్వజం. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మాచవరం దాసాంజనేయ స్వామివారిని దర్శించుకున్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, మంత్రి అచ్చెన్నాయుడు. స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్ష. 1 మందికి పైగా సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ టీడీపీ అని అన్న ఆ పార్టీ ఎంపీ కేశినేని చిన్ని. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్య. రాష్ట్రంలో నియంత్రణ లేకుండా అడవుల్ని నాశనం చేస్తున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. మన విజ్ఞానం అహంకారాన్ని ఇచ్చిందని, ప్రకృతి పట్ల నిర్లక్ష్యం పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవ వైవిధ్యం పెంచడం మనందరి బాధ్యత అని, ఒక పార్టీనో ఒక వ్యక్తినో మనం నిందించలేమని పేర్కొన్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం 2025 వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కోటప్పకొండ పుణ్యక్షేత్రం బయోడైవర్సిటీ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడారు. అందరికీ ప్రకృతి నుంచి తీసుకోవటమే కానీ ప్రకృతికి ఇవ్వటం అలవాటు లేకుండా పోయిందని చెప్పారు. కానీ ప్రకృతిని పరిరక్షించుకుంటేనే మనమందరం ఉంటామని అన్నారు. తన 8 ఎకరాల పొలంలో దున్నటం మానేసి అక్కడ సహజంగా పెరిగే మొక్కలు పెంచుతున్నట్లు తెలిపారు. మన ఇంట్లో మనం ఏం చేయగలం అనేది ఆలోచించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక చట్టం పెడితే ఎంత బలంగా పనిచేస్తుందో చూడాలని అన్నారు. ఒక చిన్న మొక్కను నాటడం గొప్ప పని అయితే వనజీవి రామయ్య తన జీవితంతో ఏకంగా లక్షల మొక్కలు నాటినట్లు తెలియజేశారు. బయోడైవర్సిటీ మీద చాలా అనుభవకులు వేదిక పైన ఆశీనులైనారు. వాళ్ళందరూ చెప్పిన మాటలు బయోడైవర్సిటీ చట్టం కానీ వీటన్నిటి గురించి చాలా స్పష్టంగా కూలంకషంగా లోతుగా మాట్లాడారు. మనం పర్యావరణం పర్యావరణం అనగానే, భూమి అనగానే మనం ఏమనుకుంటామంటే మన ఒక్కరికి సంబంధించింది అనుకుంటాం. చాలా సంవత్సరాల క్రితం, అంటే ఒక 21 ఇయర్స్ బ్యాక్, నేను ఇష్మాయిల్ అని ఒక డానియల్ క్విన్ రాసిన ఒక పుస్తకం చదివాను. ఆ పుస్తకంలో ఏముంటుందంటే, ప్రపంచాన్ని రక్షించడానికి ఒక శిష్యుడు కావాలి అని. ఐ నీడ్ ఎ డిసైపుల్ who will safeguard the world. దాని మీద ఒక పోస్ట్ బాక్స్ అడ్రస్ ఉంటుంది. అది ఒక రచయిత చేతిలో పడద్దు, ఒకతని చేతిలో. అతను వెళ్ళి ఎక్కడని అసలు ఏం ఇంట్రెస్టింగ్గా ఉంది, ఎవరు ఇతను అని చెప్పి వెళ్ళి పట్టుకుంటాడు. వెళ్తే ఒక మారుమూల, మనుషులకి పెద్దంత ఎవరు మామూలు మనుషులు ఉండలేని చోట ఎక్కడో ఒక మారుమూల పాడుబడిపోయిన బిల్డింగ్లో ఉంటుంది అడ్రస్. వెళ్తాడు. వెళ్తే ఇక్కడ ఒకలాంటి జంతు వాసన వస్తూ ఉంటుంది. మనుషులు ఉండే వాసన నివాసంలాగా అనిపించదు. వెళ్ళి చూస్తే అక్కడ ఒక పెద్ద గొర్రెలా కూర్చొని ఉంటుంది ఒక కుర్చీ మీద. ఆ గొర్రెలా అతనికి చెప్పే పాఠాలు, దాని సారాంశం ఏముంటుందంటే, అంటే చాలా రెలవెంట్ దీనికి. నేను ఒకప్పుడు సర్కస్లో, ఎవరు నువ్వు అంటే, నేను ఒకప్పుడు సర్కస్లో, నేను ఎక్కడ ఆఫ్రికా నుంచి నా తల్లిదండ్రుల నుంచి వేరు చేసి నన్ను ఒక సర్కస్కి అమ్మేస్తే, ఆ సర్కస్ నన్ను అమెరికాకి పట్టుకొస్తే, అక్కడి నుంచి నేను ఇక్కడికి దాకా ఎలా వచ్చాను, నువ్వు ఎలా మాట్లాడగలుగుతున్నావు అని అడుగుతాడు. అంటే అది నేను కమ్యూనికేషన్ నేర్చుకున్నాను అన్నది. దాంట్లో సారాంశం ఏముంటుందంటే, మన ఈ జీవ వైవిధ్యానికి సంబంధించి మాట్లాడుతుంది అంతా. బేసిక్గా దాంట్లో ఇది ఏం చెప్తుందంటే, ఆ గొర్రెల మనిషికి టేకర్స్ అండ్ లీవర్స్ అని ఉంటారు. ఎంతసేపు మనం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని విజయవాడ మధురనగర్లోని అభి ఆంజనేయ స్వామి దేవస్థానంలో గురువారం మహా అన్న సమారాధన కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. ప్రత్యేక పూజలు, హనుమాన్ చాలీసా పారాయణం, ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమా హాజరై ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన మహా అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే స్వయంగా ప్రారంభించారు. భక్తులకి స్వయంగా అన్న ప్రసాదాలు వడ్డిస్తూ కార్యక్రమంలో
భాగస్వాములయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఉమా మాట్లాడారు. భక్తి సేవా దృక్పథంతో ఇలాంటి కార్యక్రమాలు జరగడం హర్షించదగ్గ విషయమని తెలియజేశారు. అనంతరం కార్యక్రమ నిర్వాహకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం హనుమాన్ జయంతి సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించడం పరిపాటిగా కొనసాగుతుందని తెలిపారు. ఈ ఏడాది కూడా విశేషంగా భక్తులు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందారని ఈ సందర్భంగా తెలియజేశారు. అలాగనే భక్తులందరికీ శాంతి ఆనందం కలగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హనుమత్ జయంతి ఉత్సవాలు అత్యంత అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఆ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఈ రాష్ట్రం దేశం ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి వాళ్ళ భక్తులందరూ కూడా అన్ని దేవాలయాల్లో ఆంజనేయ స్వామి దేవస్థానాల్లో పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఇవాళ సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని గుళ్ళు కూడా సందర్శించడం జరిగింది. అన్ని గుడి కమిటీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అభిషేకాలు పూజలు నిర్వహించి స్వామివారి పేరు మీద భక్తులకి అన్నప్రసాదాన్ని కూడా పెద్ద ఎత్తున అందరూ కూడా పంపిణీ చేశారు. వాళ్ళందరినీ అభినందిస్తూ ఉన్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో ఇవాళ ప్రధానమైనటువంటి అన్ని ఆంజనేయ స్వామి గుడిలో హనుమత్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగింది. ప్రజలందరూ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు. భక్తులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. 86లో తుంగం రాములు గారు అనేటువంటి మా మామగారు ఈ అభయాంజనేయ స్వామి వారి గుడిని ఆయన స్థాపించటం జరిగింది. అప్పటి నుంచి కూడా 100 మందితో 50 మందితో స్టార్ట్ చేసిన అన్నదాన కార్యక్రమం ఇవాళ 7,000కి దాదాపుగా 7,000కి భక్తుల ఆశీస్సులతో మెయిన్ ఆంజనేయ స్వామి భక్తుల ఆశీస్సులతో 7,000 మందికి ఇవాళ అన్నదానం చేయటం జరిగింది. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గారు ఇక్కడికి విచ్చేయటం జరిగింది. ఇక్కడికి విచ్చేసిన భక్తులందరికీ మరియు కమిటీ మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి విజయవాడ ప్రజలందరికీ కూడా ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి స్వామివారిని కోరుకుంటూ హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయవాడలో హనుమాన్ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. మాచవరంలోని దాసాంజనేయ స్వామి వారి దేవాలయంలో హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఆలయ కార్యనిర్వహణాధికారి పి లోకేశ్వరి ఆధ్వర్యంలో భక్తులకి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విశేష పూజల నడుమ కొలువై ఉన్న దాస్ ఆంజనేయ స్వామి వారిని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు తదితర ప్రముఖులు దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి పి లోకేశ్వరి మాట్లాడారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని మాచవరం దాసాంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. భక్తులకి ప్రత్యేకంగా క్యూ లైన్ లో ఏర్పాట్లు చేసి స్వామివారి దర్శన భాగ్యాన్ని కల్పించామని, ఆలయ ఆధ్వర్యంలో స్వామివారి ప్రసాదాన్ని పంపిణీ చేసినట్లు తెలియజేశారు. పలువురు న్యాయమూర్తుల సైతం స్వామివారి దర్శనానికి విచ్చేయగా వారికి ఆలయ ఈవో, అర్చక స్వాములు వేద మంత్రోత్సవం నడుమ స్వాగతం పలికి స్వామివారి దర్శనం కల్పించారు. నేను శ్రీ మాచవరం దాసాంజనేయ స్వామి దేవస్థానంలో కార్యనిర్వహణ అధికారిగా పనిచేస్తున్నాను. ఈరోజు అనగా 22 మే గురువారం శ్రీ స్వామివారి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని స్వామివారి దేవస్థానానికి దర్శనార్థం ఇచ్చే భక్తులకి సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా క్యూ లైన్లు, ప్రసాదం, మంచినీటి సౌకర్యాలు, ఇతర ప్రభుత్వ శాఖల సమన్వయంతో అలాగే ఉత్సవ కమిటీ సభ్యుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 26 సోమవారం స్వామివారి అన్నప్రసాద వితరణ జరుగుతుంది. కావున భక్తులు విరివిగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు ముఖ్య అతిథులుగా హైకోర్టు జడ్జి గారు, అలానే అచ్చెన్నాయుడు గారు, శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారు, శ్రీ కేసినేని చిన్ని గారు దర్శనానికి వచ్చున్నారు. తూర్పు నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మార్చిన ఘనత హ్యాట్రిక్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ దేనని విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్, తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాం తెలిపారు. తూర్పు నియోజకవర్గ మినీ మహానాడు బుధవారం కన్నుల పండుగ జరిగింది. నియోజకవర్గంలోని బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్న జ్యోతి కన్వెన్షన్ హాల్ అంతా కూడా పసుపుమయంగా మారింది. ఎప్పుడు వాహనాల హారన్ల మోతతో ఉండే బెంచ్ సర్కిల్ ప్రాంతం బుధవారం మాత్రం పసుపు జెండాలు, జై ఎన్టీఆర్, జై చంద్రబాబు, జై తెలుగుదేశం నినాదాలతో మారుబ్రోకింది. తూర్పు నియోజకవర్గం మినీ మహానాడు సందర్భంగా నిర్వహించిన సభకి తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విజయవాడ పార్లమెంటు సభ్యులు కేసినేని శివనాథ్ హాజరై మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి తూర్పు నియోజకవర్గాన్ని కంచుకోటగా మార్చిన ఘనత ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కి దక్కుతుందని తెలియజేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ చేసిన సేవా సహాయ కార్యక్రమాలను చూసి తాను కూడా స్ఫూర్తి పొందుతున్నానని ఎంపీ కేసినేని శివనాథ్ తెలిపారు. యువ నాయకుడు నారా లోకేష్ సారథ్యంలో 1 కోటి మందికి పైగా సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ
మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశం పార్టీ నాయకులు రోడ్లపైన తిరగకుండా హౌస్ అరెస్టులు చేసి ఇబ్బందులు పెట్టారని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెట్టిన ఇబ్బందులకి నారా చంద్రబాబు నాయుడు ఏ మాత్రం బెదరకుండా మనల్ని అందరినీ ధైర్యంగా ముందుకు నడిపించారని ఈ సందర్భంగా తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు నెట్టెం రఘురాం మాట్లాడుతూ మహానాడు అంటే తెలుగుదేశం పండగ అని చెప్పారు. తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి ప్రతి ఏడాది క్రమం తప్పకుండా మహానాడుని నిర్వహించుకుంటున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యయుతమైన రాజకీయాల్లో అత్యంత దారుణమైన పాలనను గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చూశామని చెప్పారు. ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన పథకాలే ఇవాళ అటువంటి పథకాలే అన్ని రాష్ట్రాల్లోనూ సంక్షేమ పథకాలు జరుగుతున్నాయి. మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ పథకాల్లో ఇవాళ సంక్షేమంలో పెన్షన్లో దేశంలోనే అత్యధిక పెన్షన్ ఇచ్చే రాష్ట్రం ఏదన్నా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్నామంటే ఇవాళ సంక్షేమానికి మనం ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో ఆలోచించుకోవాలి. ఆయన చూపించిన అభివృద్ధి బాటలో ఆ రోజు అందరూ కంప్యూటర్ అంటే ఏంటి సార్ కంప్యూటర్ అంటున్నారు, కంప్యూటర్ భోజనం పెట్టుద్దా అన్నారు. ఇవాళ దేశ ఆర్థిక పరిస్థితిని మార్చే రోజు ఇవాళ మన కంప్యూటర్ చేసుకుంది. కాబట్టి ఆయన ఎప్పుడూ కూడా 20 సంవత్సరాల ముందుంటారు. ఆయన సంక్షేమంతో పాటు అభివృద్ధి రెండింటినీ సమపాలనలో తీసుకువెళ్ళే వ్యక్తి కాబట్టి ఇవాళ రాష్ట్రం ఇవాళ ప్రజలు ఆయన్ని కోరుకుంటున్నారు. ఇవాళ ఈ అభివృద్ధి బాటలో రాష్ట్రం మనం చూస్తే మళ్ళీ ఒక 20 సంవత్సరాల ముందుకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇటువంటి అన్నింటినీ కూడా వారు తీసుకురావడం అనేది చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అటువంటి వ్యక్తికి మనం నిజంగా అతను అంత కష్టపడుతున్న వ్యక్తికి మనం తప్పకుండా మనం చేదోడు వాదోడుగా ఉండాలి. తప్పకుండా మేమందరం నాయకులుగా మేమందరం అదే విధంగా ఉంటామని మేమందరం కూడా తెలియజేస్తున్నాం. ఇక ఒకటే ఆయన దేశం కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక వేదిక తయారైంది. అది మహానాడు సందర్భంగా ఆ వేదిక కాంగ్రెస్ పార్టీని కూకట వేళ్లతో పీకిన వేదికని కూడా మనందరికి తెలిసిన విషయం. అలాంటి మహానాడుకి రేపు 28వ తారీఖున మన పార్టీ వ్యవస్థాపకులు అందరికీ ఆరాధ్యులు అందరం దైవంగా భావించే నందమూరి తారక రామారావు పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి కూడా ప్రతి మే 28వ తారీఖున అనేకమైన సార్లు మనం మహానాడు జరుపుకోవడం జరిగింది. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వచ్చిన తర్వాత ఈ మహానాడుకి మరింత మెరుగులు దిద్దే విధంగా నియోజకవర్గ స్థాయిలో మహానాడు, మినీ మహానాడు, జిల్లా స్థాయిలో మినీ మహానాడు, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో మహానాడు. నియోజకవర్గ స్థాయిలో ఉన్న మహానాడులో మన నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్యల్ని ఆ సమస్యల కోసం ఆ పరిష్కారం కోసం రాష్ట్ర పార్టీకి తెలిసే విధంగా మనం తీర్మానాలు చేసి పంపటం, అదేవిధంగా ఉన్న విషయాల్ని మనం మాట్లాడుకోవటం నా వేదిక మీద విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 63వ డివిజన్ కి చెందిన 14 కుటుంబాలకి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. గురువారం సాయంత్రం సింగనగర్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమామేశ్వరరావు లబ్ధిదారులకి పట్టాలను అందజేసి సాల్వతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 150 గజాల్లో స్థలం ఉన్నవారికి ₹1 ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేసేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇప్పటికే నందమూరి నగర్, అజిత్ సింగ్ నగర్, గిరిపురం వంటి ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు ఎన్యూమరేషన్ ప్రారంభించారని తెలిపారు. అలాగే జూన్ 12 నుంచి తల్లికి వందనం పథకం ప్రారంభం కానుందని, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే వారందరికీ సంవత్సరానికి 15,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నట్లు తెలిపారు. గత 10 నెలల్లో 200 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వెల్లడించారు. బాంబే కాలనీ, న్యూ రాజరాజేశ్వరిపేట, రాజీనగర్ తదితర ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ ద్వారా పూర్తి హక్కుతో ఇళ్ల పట్టాలని త్వరలోనే పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఆగస్టు 15 నుంచి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం, అలాగే గ్యాస్ సిలిండర్ల డబ్బు ముందుగానే ఖాతాల్లో జమ చేయనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. వర్గంలో నేను శాసనసభ్యుడిగా మరి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక ప్రతి డివిజన్లో సమస్యలను కూడా ఒక పద్ధతి ప్రకారం పరిష్కరిస్తూ ఉన్నాం. అన్ని సమస్యలు, రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, లైట్లు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, హెల్త్ సెంటర్స్ కానీ, వాటర్ ట్యాంక్స్ కానీ, ఏవైతే పెండింగ్ పనులు ఉన్నాయో గత 5 సంవత్సరాలుగా నిర్లక్ష్యం కాబడిన పనులన్నింటిని కూడా పద్ధతి ప్రకారం
పూర్తి చేస్తూ ఉన్నాం. ఇవాళకి ఈ 11 నెలల్లో 200 కోట్ల పైగా నిధులు అభివృద్ధి కోసం వెచ్చించాం. ఒకవైపు అభివృద్ధి, మరొక వైపు ప్రజలకి ఇచ్చినటువంటి హామీలు. ఎన్నికల ముందు అధికారంలో రాగానే సూపర్ 6 అమలు చేస్తామని చెప్పాం. ఇవాళ ఇచ్చిన మాట ప్రకారం 3000 పింఛన్ని 4000 పెంచాం. 3000 రూపాయలు ఉండే వికలాంగుల పింఛన్ని 6000 చేసాం. ప్రతి మహిళకి 3 గ్యాస్ బండ్లు అన్నాం. 3 గ్యాస్ బండ్లు కూడా డబ్బులే ఆ ఖాతాలు వేసేటట్టుగా ప్రకటించాం. అట్లాగే మరి ఈ నెల నుంచి అమ్మఒడి పిల్లలు చదువుకునే పిల్లలందరికీ కూడా 15,000 రూపాయలు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ప్రకటిస్తున్నాం. వచ్చే నెల నుంచి మహిళలందరికీ 18,000. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేస్తాను, అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. అట్లాగా ఉచిత బస్సు కూడా త్వరలో ఉచిత బస్సు కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. అట్లాగే డివిజన్స్లో కొన్ని డివిజన్స్లో సింగనగర్ ప్రాంతంలో అపష్కృతంగా ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వేగవంతం చేశాం. ఇవాళ ప్రతి డివిజన్లో కూడా ఏదైతే రాష్ట్రంలోని ప్రతి మహిళ సామాజిక ఆర్థిక పురోగతి సాధించాలనే లక్ష్యంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ప్రభుత్వ విప్ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. 24వ డివిజన్ సీతారాంపురం విజయవాడ రోడ్డు లేబర్ ఆఫీస్ నందు డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇజ్జాడ దుర్గారావు ఆధ్వర్యంలో మహిళలకి సామూహిక సీమంతాలు ఏర్పాటు చేశారు. మహిళలకి చీర, పసుపు, కుంకుమ అందజేయటమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు పాల్గొని తెలుగుదేశం పార్టీ తరపున అక్క చెల్లెమ్మలకు పసుపు కుంకుమలు అందజేసి ఘనంగా శ్రీమంత వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. గర్భిణీ మహిళలు 12 బిడ్డకు జన్మనివ్వటమే కాకుండా సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చే వరకు ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని చెప్పారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో 24వ డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు ఇజ్జాడ దుర్గారావు, అలాగే ప్రధాన కార్యదర్శి మురళి, అలాగే ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మా అప్పారావు, ఇంకా డివిజన్ నాయకులు శివ కానీ, కృష్ణ కానీ, మిగిలిన వేణు, రమణ, సురేష్ అందరూ, శివ, కనక అందరూ, మరి అలా కాకుండా మా మహిళా నాయకురాలు మా చెల్లెళ్ళు అందరూ కూడా కలిపి సామూహిక శ్రీమంతం కార్యక్రమాలు డివిజన్లోని గర్భిణీ స్త్రీలందరికీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను. అంతేకాకుండా గతంలో కూడా శాసనసభ్యుడిగా నేను ఉన్నప్పుడు 2014-19లో ప్రతి డివిజన్లో గర్భిణీ స్త్రీలకి శ్రీమంతాల కార్యక్రమం చేసి సొంత పుట్టింటి వాళ్ళు ఏ విధంగా అయితే అన్నయ్య కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఏ విధంగా అయితే వాళ్ళు శ్రీమంతం కార్యక్రమాలు చేస్తారో ఆ విధంగా చేసి వాళ్ళకి చీర, సారె, స్వీటు, పళ్ళు, గాజులు, పసుపు, కుంకుమ అన్నీ కూడా ఇచ్చి నిండు మనసుతో వాళ్ళు చక్కటి పండంటి బిడ్డని ప్రసవించాలి, తల్లి కూడా ఆరోగ్యంగా ఉండాలని దీవించేవాళ్ళం. అట్లాగే ప్రభుత్వ పరంగా అంగన్వాడీ ద్వారా పౌష్టికాహారం గుడ్లు అందజేస్తాం, అలాగే పాలు ఇస్తాం, అలాగే ప్రొవిజన్స్ ఇస్తాం, ప్రోటీన్స్, ఐరన్, విటమిన్స్ అన్నీ ఉండే ఆహారం ఇచ్చి వాళ్ళు చక్కటి పండంటి బిడ్డని డెలివరీ అయ్యి తల్లి కూడా ఆరోగ్యంగా ఉండాలి, బాలింతరాలు పుట్టిన బిడ్డ బాగుండాలని అన్ని చర్యలు. ఈరోజు 24వ డివిజన్లో మా 24వ డివిజన్లో సమూహ శ్రీమంతాల కార్యక్రమం తలపెట్టాము. మా అన్న బోండా ఉమా గారు చేతుల మీద వాళ్ళందరికీ కూడా ఈ ఒక చీరలు కానీ గాజులు కానీ అట్లాగే శ్రీమంతానికి సంబంధించిన అన్నీ కూడా వాళ్ళకి మేము అందజేశాము. ఈ ప్రభుత్వం సహకారంతో మేము రోడ్లు వేయించామండి. ఈ డివిజన్లో రోడ్లు వేయించాము, మన పెన్షన్లు ఇప్పించాము. అట్లాగే గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా చిన్నపాటి వర్షానికి నగరంలోని కాలనీలన్నీ మునిగిపోయే పరిస్థితి ఏర్పడిందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ విమర్శించారు. 2014-19 సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ వాటర్ కోసం 425 కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పనులు ప్రారంభించారని గుర్తు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా డ్రైన్ సమస్యల శాశ్వత పరిష్కారానికి కృషి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. విజయవాడ 3వ డివిజన్లో పుల్లేటి కట్ట డ్రైన్ ని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
2014 నుంచి 19 సమయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్టామ్ వాటర్ కోసం 425 కోట్ల రూపాయల నిధులు కేంద్ర ప్రభుత్వ సహకారంతో పనులు ప్రారంభించారని గుర్తు చేశారు. గత ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగా చిన్నపాటి వర్షానికే పట్టణంలో కాలనీలు మునిగిపోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఆయుష్ హాస్పిటల్ నుంచి రైవీస్ కాలువలు కలిసే పుల్లేటి కాలువ మధ్యలో ఉన్న అడ్డంకులు తొలగిస్తామని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పుల్లేటి డ్రైన్ కి శాశ్వత పరిష్కారం ఇచ్చేందుకు కృషి చేస్తామని తెలియజేశారు. విజయవాడ నగరంలో వర్షం వస్తే అతి చిన్న వర్షానికి కూడా ఎన్నో కాలనీలు మునిగిపోయే పరిస్థితి. దీనికి ముఖ్య కారణం పుల్లేటు డ్రైన్. ఇటువంటి 2-3 డ్రైన్లు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వెళ్తున్నాయి. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు 2014-19 స్టామ్ వాటర్ డ్రైనేజ్ కింద 425 కోట్లు తీసుకొస్తే గత ప్రభుత్వంలో పనులు జరిగినాక చంద్రబాబు నాయుడు గారి సమయంలో మొన్న పోయిన 5 సంవత్సరాల్లో జగన్ రెడ్డి ఈ విజయవాడను పట్టించుకోకపోవటం వల్ల ఈ కాలనీలు మనం చూసాం. వరద సమయంలో కూడా ఇళ్లల్లో కూడా నీళ్లు వచ్చి ప్రజలందరూ చాలా ఇబ్బంది పడ్డారు. నిన్న రాత్రి కురిసిన చిన్న వర్షానికి కూడా ఇవాళ రోడ్లు మునుగుతున్నాయంటే దీని సమస్య తీవ్రత మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సమస్య పరిష్కారానికి ముఖ్యంగా కొన్ని చోట్ల రోడ్లు కూడా బ్లాక్ చేయాల్సి వస్తుంది. కాలనీ వాసులతో కూడా మాట్లాడటం జరిగింది. వాళ్ళు కూడా డ్రైన్కి సహకరిస్తానికి ఒప్పుకున్నారు. అంతేకాకుండా ఇక్కడ మరో ప్రధాన సమస్య రోడ్డు. ఈ రోడ్డు ఎక్స్పాన్షన్లో కొంతమంది స్థలాలు పోతున్నాయి. వాటిని పరిష్కరించడానికి కూడా మేము ఇక్కడ వచ్చాం. దాంట్లో భాగంగా మొత్తం చూడటం జరిగింది. ఇప్పుడు 11 గంటలకు కమిషనర్ గారి దగ్గర కూర్చుని దీనికి తుదిరిపో ఇవ్వబోతున్నాం. అధికారులందరితో కూర్చుని మినిమం డ్యామేజ్ ఎవరికైనా మినిమం డ్యామేజ్ ఉండే 2 పక్కల కూడా మినిమం డ్యామేజ్ ఉండే విధంగా ఈ డ్రైన్కి శాశ్వత పరిష్కారం వచ్చి నియోజకవర్గంలో ఉన్న ప్రధానమైన స్టార్ వాటర్ డ్రైన్ ఏదైనా ఉందంటే అది గుంటతిప్ప డ్రైన్తో పాటు పుల్లిటికట్ట డ్రైన్ కూడా మేజర్ డ్రైను. చిన్న వర్షానికి సైతం కాలనీలు మునిగిపోయే పరిస్థితి ఉంది ప్రతి చోట. ఈ యొక్క డ్రైన్ల నిర్మాణం కోసం వీటిని అభివృద్ధి పరచుకోవడానికి గతంలో వెంకయ్యనాయుడు గారి సహకారంతో ఆ రోజు 2014-19లో నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వ సహకారంతో సుమారు 500 కోట్ల రూపాయలు తీసుకొచ్చి స్టార్ వాటర్ డ్రైన్ డెవలప్ చేయడానికి పూనుకోవడం జరిగింది. ఆ వర్కులన్నీ సగంలో ఉండగానే గవర్నమెంట్ మారటం, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం ఈ స్టార్ వాటర్ డ్రైన్ మీద ఏమాత్రం దృష్టి పెట్టకపోగా వచ్చిన నిధులు కూడా డైవర్ట్ చేయడం జరిగింది. ఈ రోజున వీటన్నింటిని అభివృద్ధి పరచడానికి నిర్ణయం తీసుకుని విజయవాడ నగరంలో ఎక్కడ కూడా చుక్క నీరు ఎంత వర్షం పడినా నిల్వ ఉండకూడదని కాన్సెప్ట్తో నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎంపీ గారికి మాకు ఆదేశాలు ఇచ్చిన దాని మీద దాన్ని డిపిఆర్ వర్క్ కూడా తయారు చేస్తున్నాం. దానిలో భాగంగానే ఇక్కడ పుల్లేటి కట్ట డ్రైను దాని పరిస్థితి దాన్ని ఖచ్చితంగా అభివృద్ధి పరిస్థితి. కానీ ఎంత వర్షం వచ్చినా కూడా నీళ్లు అటు రవీస్ కాలంలోకి వెళ్లాల్సిన అవసరం ఉంది. దానికోసం నిధులు ఎన్ని కోట్ల రూపాయలైనా సరే ఇవ్వడానికి చంద్రబాబు గారు సిద్ధంగా ఉన్నారు. దాన్ని అభివృద్ధి పరిచే దానిలో ఇక్కడ కొన్ని ఇళ్లు ఉండటం వాళ్ళు ఎన్నికల సందర్భంగా సీఎం చంద్రబాబు ఇచ్చిన సూపర్ 6 హామీలు అమలు చేయాలని, పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ జూన్ 2వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా మండల కార్యాలయాల వద్ద సిపిఐ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించనున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడించారు. విజయవాడ దాసరి భవన్ లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, జి ఈశ్వరయ్యతో కలిసి రామకృష్ణ జూన్ 2న మండల కార్యాలయాల వద్ద సిపిఐ ధర్నాల గోడ పత్రికను ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సీఎంగా చంద్రబాబు పరిపాలన చేపట్టి దాదాపు ఏడాది కావస్తుందని, సూపర్ 6 హామీలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన చర్చ జరుగుతుందని తెలియజేశారు. రైతులందరూ ఓట్లు వేసినప్పటికీ వారికి కేంద్ర ప్రభుత్వ వాటాతో కలిపి ఇవ్వాల్సిన రైతు బంధు 20,000 రూపాయలు ఇవ్వలేదని చెప్పారు. పైపెచ్చు రైతులు పండించిన పంటలకి గిట్టుబాటు ధర లేదని, అకాల వర్షాలతో చేతికి వచ్చిన పంటలు కళ్లాల్లోని నానిపోయినా కనీసం వాటికి అవసరమైన టర్పాలిన్ పట్టాలను కూడా సరఫరా చేయలేదని తెలిపారు. ఆపరేషన్ కగార్ పేరుతో సాగించిన మరణకాండపై సమగ్ర న్యాయ విచారణ జరిపించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం తన బిడ్డల్ని తాను చంపుకొని ఆ తర్వాత ఘనతగా చెప్పుకుంటుందని ఇది సిగ్గుచేటని అన్నారు. నిన్న ఛత్తీస్గఢ్లో జరిగిన భారీ ఎన్కౌంటరు 27 మంది ఆ ఎన్కౌంటర్లో చనిపోయారు.
అదేవిధంగా మావోయిస్టు ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు గారితో సహా 27 మంది చనిపోవడం అనేది నిజంగా చాలా ఒక్క మాటలో చెప్పాలంటే ఇది ప్రభుత్వం చేసిన హత్యలు తప్ప మరొకటి కాదని మేము అభిప్రాయపడుతున్నాం. 100% ఇవి ప్రభుత్వం చేసిన హత్యలే. ఈ హత్యలపైన జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఆపరేషన్ కగార్ పేరుతో లేదా కర్రెగుట్టల ఆక్రమణ పేరుతో వీళ్ళు సాగించిన హత్యాకాండ అన్నిటిపైన కూడా విచారణ జరిపించాలని చెప్పి కూడా సిపిఐ తరఫున డిమాండ్ చేస్తాం. మావోయిస్టులు ఒకవైపు మేము చర్చలకు సిద్ధంగా ఉన్నామని చెప్పి వారు చెప్తే, ఏదైనా ఎన్నికైన ప్రభుత్వం అనేది వారితో చర్చలు చేయాలి, వారి సాధక బాధకాలు తెలుసుకోవాలి, వారు ఏ డిమాండ్స్ పెడుతున్నారు, ప్రభుత్వం ఏమి చేయడానికి అవకాశం ఉంది దాన్ని చూడకుండా అదేదో లా అండ్ ఆర్డర్ సమస్య మాదిరి వారు ఇవాళ దాన్ని చిత్రీకరిస్తూ ఉన్నారు. మేము ఫ్రమ్ ద బిగినింగ్ చెప్తా ఉన్నాం, భారతదేశంలో నక్సల్ సమస్య అది శాంతి భద్రతల సమస్య మాత్రమే కాదు, సాంఘిక ఆర్థిక రాజకీయ సమస్యగా దాన్ని ప్రభుత్వం పరిగణించాలి. ఎందుకంటే దానికి ఒక మూలం ఉంది. ఇవాళ మీరు ఆదివాసీలందరినీ కూడా, అందులో అమాయకులైన వాళ్ళని కూడా పొట్టన పెట్టుకొని నాణ్యమైన వజ్రాభరణాలతో దేవి శ్రేష్ఠ గోల్డ్ అండ్ డైమండ్స్ తన నూతన షోరూమ్ ని నగరంలో ప్రారంభించింది. అధునాతన వజ్రాభరణాలతో ఏర్పాటైన దేవి శ్రేష్ఠ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ ని హరిహర వీరమల్లు చిత్ర హీరోయిన్ నిధి అగర్వాల్ లాంఛనంగా ప్రారంభించారు. కొనుగోలుదారుల మనసుకి నచ్చే విధంగా నాణ్యత గల వజ్రాభరణాలు దేవి శ్రేష్ఠ గోల్డ్ అండ్ డైమండ్స్ నందు లభిస్తాయని నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిధి అగర్వాల్ కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్ర కథానాయకురాలు నిధి అగర్వాల్ నగరంలో సందడి చేశారు. విజయవాడ జైహింద్ కాంప్లెక్స్ నందు నూతనంగా ఏర్పాటైన దేవి శ్రేష్ఠ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూమ్ ని దేవి శ్రేష్ఠ గోల్డ్ ఫైనాన్స్ డైమండ్స్ నిర్వాహకులు వంకతారు జగదీష్, వంకతారు సుధాకర్, బొడ్డు మురళీకృష్ణ, మడుపల్లి అనీష్, టిడిపి యువ నాయకులు బోండా రవితేజతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం హీరోయిన్ నిధి అగర్వాల్ షోరూమ్ ని సందర్శించి తనకు నచ్చిన వజ్రాభరణాలని ధరించారు. ఈ సందర్భంగా హీరోయిన్ నిధి అగర్వాల్ మాట్లాడారు. ఆభరణం అందాన్ని మరింత పెంచుతుందని, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆభరణాలని తమకు కావలసిన డిజైన్ లో చేయించుకుంటున్నారని అన్నారు. డైమండ్ వినియోగం చాలా పెరిగిందని, కొనుగోలుదారుల ఆలోచనలకు అనుగుణంగా విభిన్నమైన డిజైన్స్ ని దేవి శ్రేష్ఠ గోల్డ్ అండ్ డైమండ్స్ వారు అందిస్తున్నట్లు తెలిపారు. తనకి బంగారు వజ్రాభరణాలంటే ఎంతో మక్కువ అని, నేడు ఈ స్టోర్ ని ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలియజేశారు. విజయవాడ అంటే కూడా తనకు చాలా ఇష్టమని, తనకిష్టమైన విజయవాడ నగరానికి రావడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. రాబోయే కాలంలో మరిన్ని చిత్రాలలో నటిస్తున్నట్లు తనని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం దేవి శ్రేష్ఠ గోల్డ్ అండ్ డైమండ్స్ నిర్వాహకులు మాట్లాడుతూ విభిన్నమైన డిజైన్స్ తో దేవి శ్రేష్ఠ గోల్డ్ అండ్ డైమండ్స్ ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు. నమ్మకానికి పెట్టింది దేవి శ్రేష్ఠ గోల్డ్ అండ్ డైమండ్స్ పేరని తెలిపారు. 47,000 రూపాయల ప్రారంభ ధర నుంచి ఉన్నాయని చెప్పారు. నగర ప్రజలకి తమ కొత్త డిజైన్స్ ని చేరువ చేసేందుకు ఎప్పుడు ముందుంటామని అన్నారు. కొనుగోలుదారుల ఆలోచనలకు అనుగుణంగా ఆభరణాలని విభిన్నమైన డిజైన్స్ తో అందించడం దేవి శ్రేష్ఠ గోల్డ్ అండ్ డైమండ్స్ ప్రత్యేకత అని, బంగారు వజ్రాభరణాల ప్రియులు నగరవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నమస్కారం మీడియా వాళ్ళు అందరూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ఐఎమ్ సో హ్యాపీ టు come for the 25th anniversary of Devi Shrestha. So very happy, very excited. Thank you so much for inviting me and very happy to be here. మీరు ఎక్కువ ఏ ఆర్నమెంట్స్ ఇష్టపడతారు కదా విజయవాడ రావడం ఎలా ఉంది మీకు? విజయవాడ, ఐ లవ్ విజయవాడ. ఇక్కడ షూటింగ్ కూడా చేశాను హరిహర వీరమల్లు కోసం. సో ఇట్స్ నైస్ టు బీ బ్యాక్ టు విజయవాడ ఆల్వేస్. నాకు ఆర్నమెంట్స్, ఐ లవ్ ఇయరింగ్స్. నాకు ఇయరింగ్స్ చాలా చాలా ఇష్టం. సో ఐ ఆల్వేస్ వెరీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో రీసెంట్ రోడ్ నందు జైహింద్ కాంప్లెక్స్ నందు శ్రేష్ఠ జ్యువెలరీ గోల్డ్ అండ్ డైమండ్స్ నూతన షోరూమ్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన ప్రముఖ యాక్ట్రెస్ నిధి అగర్వాల్ జీకి, అదేవిధంగా యాజమాన్యానికి, మీడియా మిత్రులకి, మరీ ముఖ్యంగా విజయవాడ నగర ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ప్రజలందరికీ కూడా అందుబాటు ధరల్లో నూతన మోడల్స్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ, కొత్త కలెక్షన్స్ని ఎప్పటికప్పుడు కూడా అప్డేట్ చేస్తూ వీళ్ళు ఇప్పటికీ కూడా 3 సంవత్సరాలు ఈ యొక్క షోరూమ్ని ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది. మరి ప్రజలందరూ కూడా
చాలా బాగా స్పందిస్తూ ఉన్నారు ఈ షోరూమ్ పైన. మరీ ముఖ్యంగా బీసెంట్ రోడ్కి ఒక ప్రత్యేకత ఉంది విజయవాడ నగరంలో. విజయవాడ శివారు ప్రాంతాలు ఎక్కడైనా సరే, మన తిరువూరు, నందిగామ, గన్నవరం, జగ్గైపేట ఎక్కడైనా సరే వాసులు కొత్త కలెక్షన్. మా ప్రముఖ నటి నిధి అగర్వాల్ గారికి, మా ఎమ్మెల్యే గారి అబ్బాయి గారికి, మా వెలగా సురేష్, ఇంకా అందరూ మాకు ఎంతగానో ఇప్పటి వరకు తోడ్పాటు ఇచ్చిన మా అందరికీ, శ్రేయోభిలాషులందరికీ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. మేము దేవి జ్యువెలరీ 2021లో పెట్టాము. అక్కడి నుంచి మమ్మల్ని ఆదరిస్తూ వస్తున్న మీ అందరికీ, అట్లా మీడియా మిత్రులు, అట్లా మా బంధువర్గం, మా ఖాతాదారులందరికీ మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇప్పటి వరకు మమ్మల్ని ఎలా ఆదరించారో ఇక ముందు కూడా ఇంకా ఎక్కువ ఆదరిస్తారని మీ ద్వారా నేను మనసారా కోరుకుంటున్నాను. మేము ఈ 3 రోజుల ఆఫరు గోల్డ్ స్టోన్ ఐటెంపై 500 గ్రాములు 500 రూపాయలు విలువ గల తీసేయడం డిస్కౌంట్ జరుగుతుంది. ప్లెయిన్ ఐటెంపై ఫ్లాట్ 4% అండి. మీ అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. నమ్మకానికి మన దేవి శ్రేష్ఠ, శ్రేష్టతకి మన దేవి శ్రేష్ఠ, నమ్మకానికి మన దేవి శ్రేష్ఠ. మీ అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని మమ్మల్ని ఇప్పటి వరకు తోడ్పాటు ఎట్లా ఇచ్చారో ఇక ముందు కూడా ఇంకా ఎక్కువ తోడ్పాటుని ఇవ్వాలని మీ అందరి ద్వారా నేను కోరుకుంటున్నాను. శ్రేష్ఠ గోల్డ్ అండ్ డైమండ్స్ విజయవాడ జయంతి కాంప్లెక్స్ మొదటి ఫ్లోర్లో ఉన్న దేవి శ్రేష్ఠ గోల్డ్ అండ్ డైమండ్స్ ఈ రోజున గ్రౌండ్ ఫ్లోర్కి షిఫ్ట్ అవుతుంది. నిధి అగర్వాల్ గారితో ఈరోజు ఓపెనింగ్ ప్రారంభమైంది. నెక్స్ట్ మన బోండా అన్నయ్య గారి కుమారుడు ఆయన చేతుల మీద కూడా ఈరోజు షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది. కింద ఫ్లోర్లో వచ్చేపాటికి బ్రైడల్కి సంబంధించి బెంగళూరు ఐటమ్ కానీ, నవిషి ఐటమ్ కానీ, అన్ని రకాల ప్లెయిన్ గోల్డ్ ఐటమ్స్ అన్నీ అవైలబుల్, స్టోన్ ఐటమ్ కూడా అవైలబుల్. ఈ మొదటి ఫ్లోర్లో బ్రైడల్కి సంబంధించి డైమండ్ ఆర్నమెంట్స్ ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇప్పటివరకు మమ్మల్ని ఆదరించిన బంధుమిత్రులకి, శ్రేయోభిలాషులకి అందరికీ కూడా మా ధన్యవాదాలు. ఇంతకుముందులాగా ఈసారి కూడా ఇలాగే ఇజ్రాయెల్ పాలస్తీనియన్లని కాందీసికులాగా మార్చే కార్యక్రమాన్ని గత 70 సంవత్సరాలుగా కొనసాగిస్తుందని రైతు కూలీ సంఘం కృష్ణా జిల్లా సెక్రటరీ యు వీరబాబు ఆరోపించారు. సామ్రాజ్య విస్తరణ కాంక్షతో అమెరికా సహకారంతో ఇజ్రాయెల్ పాలస్తీనాను ప్రపంచ పటంలో లేకుండా చేయాలని దుర్మార్గంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో రైతు కూలీ సంఘం కృష్ణా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పాలస్తీనా ముఖచిత్ర పుస్తక ఆవిష్కరణ సభ జరిగింది. కార్యక్రమంలో పాలస్తీనాపై ఇజ్రాయెల్ చేస్తున్న దురాఘాతాలని వక్తలు వివరించారు. ఈ సందర్భంగా రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి వీరబాబు మాట్లాడారు. ఇజ్రాయెల్ పాలస్తీనాను ప్రపంచ పటంలో లేకుండా చేయాలని చూస్తుందని అన్నారు. ప్రపంచ దేశాలు పాలస్తీనాకు జరుగుతున్న అన్యాయాన్ని ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కార్యక్రమంలో కేఎల్ యూనివర్సిటీ ప్రోగ్రెసివ్ జాతీయ కార్యవర్గ సభ్యులు ప్రొఫెసర్ బుడ్డిగా జమీందార్, రైతు కూలీ సంఘం నాయకులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు వీరబాబు, రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి. ఈరోజు పాలస్తీనా ముఖ చిత్రం అనేటువంటి పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. పాలస్తీనా మీద ఇజ్రాయేలు గత 70-80 సంవత్సరాల నుంచి దాడి చేస్తూ పాలస్తీనియన్లకి సొంత భూమి లేకుండా వాళ్ళ మాతృభూమిలో పాలస్తీనియన్లనే కాందిసీకులుగా మార్చేటువంటి పద్ధతిని 70-80 సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది. మరి ఇజ్రాయెల్ వెనకాల అమెరికా వాడు దన్నుతోటి మరి ఈ రకమైనటువంటి దుర్మార్గం అనుసరిస్తూ ఉన్నాడు. 2023 అక్టోబర్ 7వ తేదీ నాడు హామాస్ అనేటువంటి ఒక సంస్థ, అక్కడ పాలస్తీనా సంస్థ ఇజ్రాయెల్ మీద దాడి చేసిందని దాన్ని సాకుగా చేసుకొని మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా 2023 అక్టోబర్ 7వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడాను సుమారు 55 తప్పిపోయిన పిల్లల్ని 2 గంటలు గుర్తించి జీఆర్పీ పోలీసులు వారి తల్లిదండ్రులకు అప్పగించారు. అమ్మవారి దర్శనం అనంతరం నెల్లూరు వెళ్తూ ఉండగా విజయవాడలో రైల్వే స్టేషన్లో వారు తప్పిపోయారు. తక్షణమే స్పందించి పిల్లల్ని తమకు అప్పగించిన జీఆర్పీ పోలీసులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. రైల్వే స్టేషన్లో తప్పిపోయిన చిన్నారుల్ని విజయవాడ జీఆర్పీ పోలీసులు కేవలం 2 గంటల వ్యవధిలో గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. 21వ తేదీన నెల్లూరు వాసులైన పెల్లూరి చంటి కుటుంబ సమేతంగా అన్నవరం కనకదుర్గమ్మని దర్శించుకుని నెల్లూరు తిరిగి వెళ్తూ ఉండగా విజయవాడ రైల్వే స్టేషన్ కి చేరుకున్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో నెల్లూరు వెళ్లే రైలుని గుర్తించి ప్లాట్ఫామ్ నెంబర్ 4 వద్ద ట్రైన్ ఎక్కే క్రమంలో వారిద్దరు పిల్లలు 6 ఏళ్ల నాగచైతన్య, 9 ఏళ్ల నాగలక్ష్మి ప్లాట్ఫామ్ పైనే ఉండిపోయారు. రైలులో పిల్లలు లేని విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే ట్రైన్ దిగిపోయి స్టేషన్ పరిధిలో గాలింపు చేపట్టారు. అయితే ఫలితం లేకపోవడంతో జీఆర్పీ పోలీసుల్ని సంప్రదించారు. సమాచారం అందుకున్న వెంటనే జీఆర్పీ సిబ్బంది అప్రమత్తమై తక్షణమే గాలింపు చర్యలు ప్రారంభించారు. 2 గంటల వ్యవధిలో పిల్లల్ని సురక్షితంగా గుర్తించి జీఆర్పీ
ఇన్స్పెక్టర్ సమక్షంలో తల్లిదండ్రులకి అప్పగించారు. పిల్లల తల్లిదండ్రులు విజయవాడ జీఆర్పీ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. పిల్లలు ట్రైన్ ఎక్కడంలో మిస్ అయ్యారు. పోలీస్ వారు మాకు సహాయం చేశారు. వాళ్ళందరినీ సందనిచ్చి మాకు పిల్లల్ని అందజేశారు. వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా పిల్లలు మాకు తెచ్చిచ్చినందుకు జన్మజన్మలు రుణపడి ఉంటాం సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రకృతిని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. నియంత్రణ లేకుండా అడవుల్ని నాశనం చేస్తున్నారని ధ్వజం. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మాచవరం దాసాంజనేయ స్వామివారిని దర్శించుకున్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా, మంత్రి అచ్చెన్నాయుడు. స్వామివారి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్ష. 1 కోటి మందికి పైగా సభ్యత్వం కలిగిన ఏకైక పార్టీ టీడీపీ అని అన్న ఆ పార్టీ ఎంపీ కేశినేని చిన్ని. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో విజయవాడ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.